సాధారణంగా ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోండి, అక్కడ ఎస్ఐ కూర్చుంటే మనం ఎంత పాటి వాళ్ళు వెళ్ళినా సరే కూర్చోమని చెప్పడు. ఏంటి అంటాడు. ఆ తర్వాత మనం ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే గట్టి స్వరంతో మనం ఓ అంటూ ఉంటాడు. అంటే పక్క వ్యక్తిని ఎలాగ కించపరచాలో మానసికంగా అతన్ని కింద స్థాయికి వచ్చి తన యొక్క డామినెన్స్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే ట్రంప్ కూడా ఎవరితోనే సరే మాట్లాడేటప్పుడు అలాగే చేస్తూ ఉంటాడు. ఒక 30 సంవత్సరాల క్రితం ఒక పత్రికా విలేకరితో మాట్లాడుతూ అతనితో ఇంటర్వ్యూ చేస్తుంటే కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈ ట్రంప్ ఏం చేశాడంటే, నీ నోటి నుంచి దుర్వాసన వస్తున్నది, నీకు తెలియదా, ఎవరు చెప్పలేదా అని తన కుర్చీని పక్కకి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆ యొక్క పత్రికా విలేకరిని మానసికంగా కృంగ చేసి అతను అడిగే ప్రశ్నలు సీరియస్గా అడగలేకుండా చేశాడనమాట. ఇది ట్రంప్ నైజం. మరి ఇలాంటి వాడు అదే సేమ్ ట్రిక్ని దేశాల మీదుగా ప్రదర్శిస్తున్నాడు. మరి అతని ఆలోచనలు అవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇలాంటి వాడు ఎక్కువ రోజులు ఉండటం చాలా కష్టం. అతని వలన దేశానికి నష్టం. సరే, ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజెస్ కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. గూడిగంట్ల TV9 మరి బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.